Hello. Today we'll discuss about aptitude. So, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాప్టిట్యూడ్ ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ కంపెనీస్ ఎంఎన్సీస్ కంపెనీస్కి యాప్టిట్యూడ్ ఎంతవరకు యూజ్ అవుతుంది రైట్ డన్ యాప్టిట్యూడ్ మీన్స్ విల్ డిస్కస్ అబౌట్ క్వాంట్ అండ్ రీజనింగ్ రెండు కలిపి యాప్టిట్యూడ్ అంటాము డన్ సో ఇన్ యాప్టిట్యూడ్ టుడే విల్ డిస్కస్ అబౌట్ నెంబర్ సిస్టమ్స్ రైట్ నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ ఏముంటాయి దేని గురించి డిస్కస్ చేస్తాం ద ఫస్ట్ వన్ విల్ గో విత్ డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటంటే ఒక నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ నెంబర్ కాల్డ్ 25 ఇది 5తో డివైడ్ అవుతుందా లేదా అని అడుగుతాడు లేదంటే దర్ ఇస్ అ నెంబర్ 1 3 5 4 6 7 8 9 ఇది ఫర్ ఎగ్జాంపుల్ 11తో డివైడ్ అవుతుందా లేదా అని అడుగుతాడు సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి దాని గురించి విల్ డిస్కస్ రైట్ అండ్ నెక్స్ట్ వన్ ద ఫస్ట్ వన్ దీని గురించి డిస్కస్ చేస్తామండి డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఆర్ యూనిట్ డిజిట్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తాం అండ్ ద థర్డ్ వన్ విల్ గో విత్ ఫ్యాక్టర్స్ and the fourth one will go with LCM and HCF right so first number systems lo ivanni subtopics number system is very important కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంఎన్సీస్ కానీ నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా నెంబర్ సిస్టమ్స్లో ద ఫస్ట్ వన్ విల్ గో విత్ డివిజిబిలిటీ రూల్స్ అండ్ ద సెకండ్ వన్ విల్ గో విత్ యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఆర్ యూనిట్ డిజిట్ వాల్యూస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్యాక్టర్స్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వీటి గురించి డిస్కస్ చేద్దాం రైట్ ఫస్ట్ విల్ గో విత్ డివిజిబిలిటీ రూల్స్ డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి బిఫోర్ ఎంటర్ ఇంటూ ది డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెంబర్ సిస్టమ్స్ అంటే నెంబర్స్ గురించి కొంచెం తెలియాలి నెంబర్స్ గురించి తెలియడం ఇన్ ద సెన్స్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి హోల్ నెంబర్స్ అంటే ఏంటి అండ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అండ్ ఇంటీజర్స్ ఏంటి నెక్స్ట్ వాట్ ఈస్ కాల్డ్ రియల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి సో విల్ డిస్కస్ అబౌట్ దీస్ నెంబర్స్ ద ఫస్ట్ థింగ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 3-4 వాట్ ఈస్ కాల్డ్ అ న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అండ్ విల్ గో విత్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ వీటి గురించి క్లియర్గా తెలియాలి రైట్ done the first one will go with the natural numbers it is denoted by n natural numbers ante all countable numbers is called natural numbers countable numbers ante ఏంటి మనం లెక్క పెట్టడానికి యూస్ చేసే నెంబర్స్ ఏదైనా కానీ స్టార్టింగ్ విత్ 1 2 3 4 ఎక్సెట్రా దీస్ ఆర్ కాల్డ్ natural numbers ఏంటి మనకి 1 2 3 4 ఎక్సెట్రా దీస్ ఆర్ కాల్డ్ natural numbers done what is mean by whole numbers అంటే including 0 all the natural numbers are called whole numbers including 0 all the natural numbers are called whole numbers and we'll go with the even numbers అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ అన్నా 2తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ ఇన్ ద సెన్స్ ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 123 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 అని అడిగాడు అనుకోమ్మా మనకు తెలియాల్సింది ఏంటంటే డివిజిబుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా రిమైండర్ 0 రావాలి అదర్ దాన్ 0 ఏదొచ్చినా కానీ ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2తో డివైడ్ చేద్దాం వాట్ విల్ గెట్ 6 టైమ్స్ యూ విల్ గెట్ 12 హియర్ 3 1 టైమ్ 2 అండ్ 1 ఇలా రిమైండర్ మిగలకూడదు గాట్ ఇట్ రిమైండర్ ఏం రావాలి మనకి 0 రావాలి ఇఫ్ ఇట్ ఈస్ 4 దెన్ వాట్ హ్యాపెన్ హియర్ ఇది 4 ఉంటుంది యూ విల్ గెట్ అ రిమైండర్ 0 ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో ఈ నెంబర్ని 2 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అని చెప్తాం రైట్ డివిజిబుల్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే రిమైండర్ 0 రావాలి డన్ నౌ ఈవెన్ నెంబర్స్ అంటే ఆ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అవ్వాలి దాట్ నెంబర్స్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ సింపుల్గా ఈవెన్ నెంబర్స్ ఏం చేస్తామంటే ఆల్టర్నేట్ నెంబర్స్ 2 ఈజ్ ఈవెన్ నెంబర్ ద ఈవెన్ నెంబర్స్ ఈస్ డినోటెడ్ బై ఈ అండ్ 2 4 6 8 10 ఎక్సెట్రా దీస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ రైట్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి ఈవెన్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్నింటిలో ఆడ్ నెంబర్స్ అంటాం సో ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 ఇది తీసేస్తే ఇంక మిగిలింది ఏంటి మనకి 1 3 5 7 ఎక్సెట్రా దీస్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్ గాట్ ఇట్ అండ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ద నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ నెంబర్ 6ని తీసుకున్నామా 6ని తీసుకున్నప్పుడు ఇది 1తో డివిజిబుల్ అవుతుంది అంటే ఇఫ్ యూ డివైడ్ 6 విత్ 1తో డివైడ్ చేస్తే 6 టైమ్స్ యుల్ గెట్ అ రిమైండర్ 0 అండ్ 6 అనేది 2తో కూడా డివిజిబుల్ అవుతుంది
సో 2 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ పోతుంది, అంటే 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవుతుందా, 3 2s are 6, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది అండ్ 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇలా అన్ని నెంబర్తో డివిజిబుల్ అవ్వకూడదమ్మా. ఏమవ్వాలంటే అది 1తో డివిజిబుల్ అవ్వాలి, ఇంకా ఆ పర్టికులర్ ఏదైతే నెంబర్ ఉందో దాంతో డివిజిబుల్ అవ్వాలి. విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ 7. ఇప్పుడు 7 దేంతో డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా 7 1తో డివిజిబుల్ అవుతుంది 7 టైమ్స్, తర్వాత ఇంక ఖచ్చితంగా 7తోనే డివిజిబుల్ అవుతుంది, ఇంక ఈ మధ్యలో ఏ నెంబర్స్తోనూ డివిజిబుల్ కాదు. అంటే ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దాట్ నెంబర్ ఈజ్ కాల్డ్ అ ప్రైమ్ నెంబర్, అలానే చెప్పచ్చు. లేదంటే ద నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ అ ప్రైమ్ నెంబర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ 1తో డివిజిబుల్ అయింది, తర్వాత 7తో డివిజిబుల్, ఇంక దేంతోనూ డివిజిబుల్ కాదు. సో ఈ నెంబర్స్ని విల్ కాల్ ఇట్ యాజ్ అ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్, ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అవునా. ఇఫ్ యూ గో విత్ 2ని తీసుకున్నాం, 2ని తీసుకుంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 డివిజిబుల్ అవుతుంది, 2 డివిజిబుల్ అవుతుంది. సో మనం జనరల్గా దీన్ని కూడా ప్రైమ్ నెంబర్ అనొచ్చు. అండ్ 3 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ వై బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and 3. అండ్ 4 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది అంటే నో అవ్వదు, ఎందుకంటే 1 అనేది 4లో పోతుంది, 2 అనేది పోతుంది, 4 అనేది పోతుంది, అంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా వచ్చి మనం 2, 3, 5, 7, 9 అవుతుంది అంటే అవ్వదమ్మా. అండ్ 11 ఎక్సెట్రా, దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ద రెస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఇది ఒకటి తెలియాలి ఏంటి, 2 అనేది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్, ద రెస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ అంటే ఆల్ నెంబర్స్, అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇవన్నిటిని కలిపితే విల్ కాల్ ఇట్ యాజ్ అ ఇంటీజర్స్. దెన్ సో మనకి నెంబర్స్ గురించి కొంచెం ఐడియా వచ్చింది. నెక్స్ట్ విల్ గో విత్ డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ నెంబర్ 105. 105 అనేది 5తో డివిజిబుల్ అవుతుందా, అవ్వాలంటే రూల్ ఏంటి? లేదంటే 10తో డివిజిబుల్ అవుతుందా, అవ్వాలంటే రూల్ ఏంటి? రైట్. సో విల్ గో విత్ స్టార్టింగ్ విత్ 2 తోటి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే 1 అనేది దేనికన్నా డివిజిబుల్ అవుతుంది. దెన్ ఒక పర్టికులర్ నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? డివిజిబిలిటీ రూల్స్, రైట్. ద రూల్ ఏంటంటే ద నెంబర్ మస్ట్ బి ఈవెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ద నెంబర్ 10. ఇది 2తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు? 10 ఈజ్ ఈవెన్ నెంబర్, రైట్. అంటే ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అని ఎలా చెప్తామంటే దాని యూనిట్స్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ దిస్. ఫస్ట్ మనకి నెంబర్ దేంతో, ఇది యూనిట్స్ ప్లేస్, విల్ కాల్ ఇట్ యాజ్ అ యూనిట్స్ ప్లేస్. ఇది టెన్స్ ప్లేస్ అండ్ 100 ప్లేస్ అండ్ థౌజండ్స్, 10,000s అండ్ ల్యాక్, 10 lakhs ఇలా వస్తుంది. యూనిట్స్ ప్లేస్ ఏంటంటే మనకి రైట్ మోస్ట్ లాస్ట్ ఫిగర్ డిజిట్ ఈజ్ కాల్డ్ యూనిట్స్ ప్లేస్. సో ఈవెన్ నెంబర్ అని చెప్పాలి అంటే ఈ యూనిట్స్ ప్లేస్ ఏముండొచ్చు, ఐదర్ 0 ఉంటే విల్ కాల్ ఇట్ యాజ్ ఈవెన్ నెంబర్, ఆర్ ఇఫ్ దెర్ ఈజ్ అ 2, అదర్వైజ్ వీ హ్యావ్ 4, 6, 8. ఈ 5 నెంబర్స్లో ఏ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నా కానీ విల్ కాల్ ఇట్ యాజ్ అ ఈవెన్ నెంబర్, రైట్. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 2తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? ద నెంబర్ మస్ట్ బి ఈవెన్ నెంబర్, రైట్. ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 2. సో ద ఫస్ట్ మనకి 2కి ఏంటంటే ద నెంబర్ మస్ట్ బి ఈవెన్ నెంబర్. 2కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, రైట్. అండ్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 అంటే 3తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద రూల్? గాట్ ఇట్. ఫస్ట్ విల్ టేక్ 2 digit నెంబర్. మనం ఏం చేద్దాం అంటే 69 తీసుకుందాం. ఇది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది అని మనకు తెలుసు, రైట్. కానీ 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లకి సమ్ తీసుకోవాలి, అంటే యాడ్ చేయాలి. ఇక్కడ 6 + 9 వాట్ విల్ గెట్ 15 వచ్చింది. ఈ సమ్ ఏదైతే ఉందో ఈ సమ్ అనేది 3తో డివిజిబుల్ అయింది అనుకోమ్మా, దాట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే 15 అనేది 3లో పోతుంది, 5 times పోతుంది. కాబట్టి ఈ వచ్చిన సమ్ 3తో డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంటే 69 స్మాల్ నెంబర్ వీ క్యాన్ సే ఇలా చూసి చెప్పేయచ్చు. ఇఫ్ ద నెంబర్ ఈజ్ అ బిగ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 5, 4, 9, 6, 3, 8, 1, 2, 7 and 5, 4. Is this number divisible by 3 అని అడుగుతున్నాం.
3 అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దీన్ని చెక్ చేయాలి. దీంట్లో వెళ్ళిపోతుంది, దీంట్లో వెళ్ళిపోతుంది, దీంట్లో వెళ్ళిపోతుంది, ఇలా డివైడ్ చేస్తే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం, రైట్? సో అప్పుడు మనం ఇంకా ఈజీగా చేయాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. ఈ మొత్తానికి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది 3తో డివిజిబుల్ అయిందంటే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. సో వాట్ హ్యాపెన్ హియర్, 5 + 4 you will get 9, 9, 2 9s 3, 4, 5, 6, అవునా? 6 9s what you will get 54. 54 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? సో 3 1s are 3 and 24 అంటే 3 6 3 7 3 8, సో 18 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ నెంబర్, ఈ సమ్ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 216, ఇది 3తో అవుతుందా? అప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేయడం కన్నా ఈ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6 + 1 7, 7 + 2 9, అంటే 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3, రైట్? సో ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి 3తో డివిజిబుల్ అవుతుందంటే సమ్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. సమ్ ఫైండ్ అవుట్ చేసి ఇఫ్ దాట్ సమ్ ఇస్ డివిజిబుల్ బై 3 ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. లేదంటే క్వశ్చన్లో అడుగుతాడేమో. ఫర్ ఎగ్జాంపుల్ 215x అండ్ విల్ గో విత్ 7 8 10 15 and 6, ఇలా నెంబర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఒక నెంబర్ని స్కిప్ చేశాడు, ఆ ప్లేస్లో ఎక్స్ అని ఇచ్చాడు. విల్ కన్సిడర్ దిస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. వాడేమంటాడంటే దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3, అంటే ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాడు. అంటే మీనింగ్ ఏంటి, ఈ నెంబర్ ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది అని వాడు చెప్పేశాడు. చెప్తే ఎక్స్కి ఏ నెంబర్ ఇవ్వాలి, మినిమం ఏ నెంబర్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఏ నెంబర్ ఇవ్వచ్చు అని అడిగాడు. మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, 5, 5 + 1 6, 6 + 2 వాట్ విల్ గెట్స్ 8, 8 + 6 వాట్ విల్ గెట్ 14, 14 + 7 21, అవునా? దీని సమ్ ఎంత వచ్చింది మనకి 21 + ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, రైట్? ఎక్స్ వాల్యూ తెలియదు. సో 5 ఇక్కడ మనకి 10 11 12 12 + 2 14, 14 + 7 21, ఈ సమ్ అంతా వచ్చింది 21 + ఎక్స్. వాడేమన్నాడంటే ఎక్స్కి మినిమం వాల్యూ ఎంత ఇవ్వచ్చు, మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో మనం ఎక్స్ వాల్యూ 0 ఇచ్చాం. 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 21 + 0 ఈజ్ ఈక్వల్స్ టు 21. 21 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 2 + 1 యూ విల్ గెట్ 3, అదర్వైజ్ 3 7 ద 21. అంటే ఎక్స్ వాల్యూ 0 వచ్చినప్పుడు దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3, అది మినిమం నెంబర్. లేదంటే ఎక్స్ వాల్యూ 1 ఇచ్చామనుకోమ్మా, ఏమవుతుంది, ఇఫ్ యూ కన్సిడర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 21 + 1 యూ విల్ గెట్ 22. ఇది 3తో డివిజిబుల్ కాదు, సో ఎక్స్కి 1 ఇవ్వలేం, రైట్? విల్ గో విత్ ఎక్స్కి 2 ఇద్దాం. 2 ఇస్తే వాట్ హ్యాపెన్, యూ విల్ గెట్ 21 + 2 వాట్ విల్ గెట్ హియర్ 23. 23 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2 కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎక్స్ ఈక్వల్స్ టు 3 వాట్ హ్యాపెన్, 21 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 24. 24/3 అంటే 24 అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 0 ఇవ్వచ్చు, లేదంటే ఎక్స్ వాల్యూ ఏమవచ్చు 3 ఇవ్వచ్చు. 3 కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది, రైట్? ఇంకా చెక్ చేయాలి. నెక్స్ట్ 3 ఇచ్చాం, ఇఫ్ యూ కన్సిడర్ 4 ఇస్తే కండిషన్ సాటిస్ఫై అవుతుందా, 4 + 21 యూ విల్ గెట్ 25 అవ్వదు. 5 ఇస్తే అవుతుందా, యూ విల్ గెట్ 26 అవ్వదు. సో 6 ఇస్తే అవుతుందా, 21 + 6 వాట్ విల్ గెట్ హియర్ 27. సో దీనికి కూడా కండిషన్ 9 3 27 కాబట్టి ఎక్స్ వాల్యూ మనం 6 ఇచ్చినా కానీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అలాగే 9 ఇచ్చినా కానీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే వాట్ విల్ గెట్ 21 + 9 విల్ గెట్ 30. 30 డివైడెడ్ బై 3 అంటే 10 టైమ్స్ పోతుంది. కాబట్టి ఈ వాల్యూస్లో ఏది ఇచ్చినా కానీ వాడు అడిగిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఆ నెంబర్ డివిజిబుల్ 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 0 ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినా ఈ నెంబర్ 3తో అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసినా 3తో డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేసినా 3తో డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేసినా 3తో డివిజిబుల్ అవుతుంది, రైట్? సో ఇందులో మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ విల్ కన్సిడర్ 0, లేదంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అంటాడు. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం, 9 అని తీసుకుంటాం. దీనిలో పాసిబిలిటీస్ ఆఫ్ ఎక్స్ అంటాడు, అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉండొచ్చు. సో ఎన్ని పాసిబిలిటీస్ అని అంటే ఎక్స్ వాల్యూ 1 2 3 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ 4 పాసిబిలిటీస్లో ఏది ఇచ్చినా కానీ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో క్వశ్చన్ ఇలా అడగచ్చు, అంటే ఒక పర్టికులర్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి. ఒకవేళ అది 3తో డివిజిబుల్ అయితే ఈ ఎక్స్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండొచ్చు, మినిమం వాల్యూ ఎంత ఉండొచ్చు, లేదంటే వాట్ ఈస్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఎక్స్, ఎన్ని పాసిబిలిటీస్ ఉండొచ్చు. మినిమం వాల్యూ అంటే 0 తీసుకుంటాం, మ్యాక్సిమం వాల్యూ అంటే 9 తీసుకుంటాం, పాసిబిలిటీస్ ఆఫ్ ఎక్స్ అంటే 4 వాల్యూస్ తీసుకుంటాం. ఇజ్ ఇట్ క్లియర్? డన్.
నెక్స్ట్ విల్ గో విత్ అంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 అంటే ఏం తీసుకుంటాం అన్నమాట, సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. నౌ వాట్ ఈస్ ద రూల్ ఫర్ 4? డివిజిబిలిటీ రూల్ ఫర్ 4. 4కి రూల్ ఏంటి? 4కి రూల్ ఏంటి అంటే వి హ్యావ్ అ డిజిట్. సో 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం, 342 తీసుకుందాం. ద నంబర్ ఇస్ 342. ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 4 అని అడుగుతాడు. ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 4 అంటే ఆల్రెడీ వీ నో దట్ దిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ డిజిట్స్, యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ అండ్ దిస్ వన్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్. ద మెయిన్ థింగ్ మనకి 4తో డివైడ్ అవ్వాలి అంటే వీల్ కన్సిడర్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. ఈ రెండింటినే కన్సిడర్ చేస్తాము. ఇంకా తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, రైట్? ఈ రెండింటినే కన్సిడర్ చేయడం అంటే ఏంటిదంటే వాట్ ఎవర్ ద లాస్ట్ 2 డిజిట్స్, ఆ 2 డిజిట్స్ తీసుకుని ఈ 2 డిజిట్స్లో 4 డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. 42లో 4 పోతుందా అంటే డెఫినెట్గా పోదు, రైట్? ఐదర్ 40 అంటే 4 10 టైమ్స్ పోతుంది, 44 అంటే 11 టైమ్స్ పోతుంది, 42లో పోదు. కాబట్టి అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్లో ఈ 4 క్యాన్సిల్ పోకపోతే ఏం చేస్తామంటే ద ఎంటైర్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. For example, here is the thing, 1 4 3 2 8 will go with 84. Is this number divisible by 4 అని అడిగాడు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద లాస్ట్ 2 డిజిట్స్. ఆ లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. 84ని ఈ 84 తీసుకుని ఇందులో 4 పోతుందో లేదో చెక్ చేస్తాం, రైట్? సో డెఫినెట్గా పోతుంది 21 టైమ్స్, రైట్? సో ఇందులో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. The entire number is divisible by 4. అలా తీసుకుంటాం. Got it? And the divisibility rule for 4 ఏంటంటే the last 2 digits must be divisible by 4. The last 2 digits must be divisible by 4. Got it? Next, what is the divisibility rule for 5? అంటే 5కి divisibility rule ఏముంది అని అడిగాడు. ఓ నెంబర్ ఇస్తాడు, మనకు 5 కంటే ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇఫ్ ద యూనిట్స్ ప్లేస్ వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, ద యూనిట్స్ ప్లేస్ ఐదర్ 0 ఉండాలి లేదంటే 5 ఉండాలి. either 0 or 5. Either 0 ante if the number is 105 or the number is 1000 100 and 10. Is this number divisible by 5 అంటే మనం ఏం చేస్తాం అంటే యూనిట్స్ ప్లేస్ చూస్తాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 0 ఉంది, 0 ఉంటే కనుక 5తో క్యాన్సిల్ అవుతుంది, యూనిట్స్ ప్లేస్ 5 ఉంటే కనుక 5తో క్యాన్సిల్ అవుతుంది, రైట్? సో ఇది సింపులే. యూనిట్స్ ప్లేస్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 అంటే ఏంటండి, ద యూనిట్స్ ప్లేస్ మస్ట్ బి కంటైన్ ఐదర్ 0 or 5. డన్. అండ్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 6. 6కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సో 6 మనం ఏం చేస్తాం, వీ కెన్ రైట్ 6 యాజ్ 2 into 3 2 into 3 అని రాసుకుంటాం. అంటే ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే ఆ పర్టికులర్ నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి, రైట్? వాట్ ఇట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ద సేమ్ వాల్యూ 216. సో 216 is divisible by 6 అని అడిగాడు. 6 అని అడిగితే మనం ఏం చేస్తాం, సో దీన్ని 6తో డివైడ్ చేయడం కన్నా ఈజీగా ఏం చేస్తామంటే 2తో పోతుందా, 2తో పోవాలి అంటే రూల్ ఏంటి, ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో 216 is ఈవెన్ నెంబర్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అండ్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. సో 6 + 1 + 2 = 9. 9 అనేది 3లో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మన కండిషన్ 2తో సాటిస్ఫై అయింది, 3తో సాటిస్ఫై అయింది. సో దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 అని చెప్తాం. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6? that number must be divisible by 2 as well as 3. రెండుతోను పోవాలి, మూడుతో కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. Got it? That number is divisible by 6. For example, we will go with 21478974421. Is this number divisible by 6 అని అడిగాడు, రైట్? మేబీ ఇది 3తో అవుతుందో లేదో చెక్ చేయడం కన్నా బెస్ట్ ఏంటంటే మనకి ఏది వీలుకుంటే చెక్ చేయాలమ్మా. ఇది లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది, సో ఇట్స్ నాట్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఈ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. సో దట్ దీంతో ఈ 2 అనే దాంతో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 అని డైరెక్ట్గా చెప్పచ్చు, రైట్? అంటే మనకి టైం ఫ్యాక్టర్, వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ ద ఎంఎన్సీస్ ఏదైనా కానీ టైం ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మాన్యువల్గా చేసుకున్నా యుల్ గెట్ ద వాల్యూ, మాన్యువల్గా చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. కానీ వాడిచ్చే 30 seconds 40 seconds 50 seconds ఆర్ 1 minute ఆ టైంలో చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో చేయాలి అంటే చిన్న చిన్న టిప్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదే క్వశ్చన్ మనకి మాన్యువల్గా చేయాలని డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ 40 seconds 50 seconds ఈజీగా అవుతుంది.
ఎందుకంటే 6 3s are 18 మళ్ళీ క్యారీ చేసుకోవాలి, తీసుకోవాలి, ఇట్ విల్ టేక్ టైం. సో అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ టిప్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం అటెండ్ అవుతున్నాము అంటే కనుక చిన్న టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం ఫ్యాక్టర్ ఇస్ ఇంపార్టెంట్. వాడిచ్చే క్వశ్చన్లు మనకి 90% అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి. వాడిచ్చే టైం కొంచెం ఎక్కువ ఇస్తే కనుక డెఫినెట్గా సాల్వ్ చేసేస్తాం. కానీ ఏం చేస్తామంటే వాడిచ్చే 30 seconds 40 seconds ఏదైతే ఉందో అందులో చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. Got it? So the divisibility rule for 6 is that number must be divisible by 2 as well as 3 also. Done? Now the divisibility rule for 7. So 7 తో divisible అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? We'll consider number 343. Is this number divisible by 7 అని అడుగుతున్నాము. అది కొంచెం కష్టంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్. ఇలా నెంబర్ ఇచ్చి 7తో డివిజిబుల్ అవుతుందా అంటే మనం ఏం చేస్తాం, జనరల్గా 7తో చెక్ చేస్తాం. 7 5 7 4 28 and 6 క్యారీ, మళ్ళీ వాట్ విల్ గెట్ 63 and 9 అంటే మేబీ పోవచ్చు, అవునా? 49 times ఎన్ని టైమ్స్ పోతుంది ఇది. డన్. అలా చెక్ చేసుకుంటాం కన్నా ఏం చేయాలంటే వాట్ ఎవర్ ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ యూనిట్ డిజిట్స్ని ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ని సపరేట్ చేస్తాం మనం. ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. వాట్ ఇస్ ద థింగ్, ఇక్కడ మనం ఏం చేయాలంటే వాట్ ఎవర్ ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే యూనిట్ డిజిట్ సపరేట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ని సపరేట్ చేస్తాం. సో ఇన్ దిస్ కేస్ ద యూనిట్స్ ప్లేస్ ఈస్ 3 అండ్ ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత ఉంది, 34 ఉంది. సో సపరేట్గా రాద్దాం. ద రెస్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ 34 అండ్ ద యూనిట్స్ ప్లేస్ ఈస్ 3. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూనిట్స్ ప్లేస్ని డబల్ చేసి, సో అదర్వైజ్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2 ఆర్ ఈ వాల్యూ యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేస్తాం 6 అండ్ ద 34 ఇందులోంచి సపరేట్ చేయాలి. ఏం చేయాలి, యూనిట్స్ ప్లేస్ని డబల్ చేసి ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిలోంచి సపరేట్ చేస్తాం. ఇక్కడ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఇస్ 34, సో దట్ యూ హ్యావ్ టు టేక్ డిఫరెన్స్ బిట్వీన్ 34 and 6. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటాం. వచ్చే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ వచ్చే డిఫరెన్స్ ఏదో నెంబర్ వస్తుంది కదా, ఈ నెంబర్ కనుక 7తో డివిజిబుల్ అయింది అనుకోమ్మా, ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. రైట్. ఇక్కడ మనకి 34 minus 6 వాట్ విల్ గెట్ 28. 28 అనేది ఏమవుతుంది మనకి 7లో పోతుంది, 7 4s are 28. సో ఈ సమ్ 7తో డివిజిబుల్ అయితే ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. ఇజ్ ఇట్ క్లియర్? మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. విల్ గో విత్ 350. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే ఈజ్ దిస్ నెంబర్ ఐదర్ 0 అవ్వాలి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి. ఇదేంటి 28 వచ్చిన సమ్ ఏదైతే ఉండదో ఐదర్ 0 అన్న అవ్వాలి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 అని అవ్వాలి. సో 28 అనేది 7 మల్టిపుల్, సో దట్ దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7 అని తీసుకుంటాం. విల్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏముంది, 350 ఉంది. 350 అనేది 7 మల్టిపుల్ అని 7తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ 2 parts. యూనిట్స్ ప్లేస్ is separate and the rest of the numbers is separate. Units place ఎంత ఉంది, 0 ఉంది. The rest of the numbers ఎంత ఉంది, 35 ఉంది. సో ఇక్కడ మనకి 35 మైనస్ ఈ వాల్యూని డబల్ చేస్తాం, 0ని డబల్ చేస్తాం, విల్ గెట్ 0. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ హియర్, 35 అనేది రిజల్ట్ వచ్చింది. సో 35 అనేది 7తో డివిజిబుల్ అయితే కనుక ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. అంటే ఇక్కడ మనకి 35 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, 7 5 35 అవుతుంది. కాబట్టి 350 అనేది కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే వచ్చే రిజల్ట్ ఏమవ్వాలి, ఐదర్ 0 అవ్వాలి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి. ఇక్కడ 35 అనేది మల్టిపుల్ ఆఫ్ 7, 7 5 35 కాబట్టి దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7. గాట్ ఇట్? మనకి 3 digits ఉన్నా అంతే, 4 digits ఉన్నా అంతే. యూనిట్స్ ప్లేస్ సపరేట్ చేస్తాం, ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి యూనిట్స్ ప్లేస్ని డబల్ చేసి అండ్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్. తీసేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఐదర్ 0 అవ్వాలి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి. గాట్ ఇట్? అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటి, 8. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 8? 8 మనకు ఆల్రెడీ 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటో తెలుసాం. అంటే లాస్ట్ 2 digits 4 మల్టిపుల్ అవ్వాలి. అండ్ ద 8 అంటే కూడా సిమిలర్, కానీ లాస్ట్ 3 digits. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ 1598472 and 2424 will go with 8. Is this number divisible by 8 అంటాడు. యాక్చువల్లీ 4 ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 4 అని అడిగామనుకో ఏం చేస్తాం, లాస్ట్ 2 digits తీసుకుంటాం. 48 ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి ఈ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందంటాం. సో 8తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద లాస్ట్ 3 digits.
దట్ మీన్స్ యూనిట్స్ ప్లస్ టెన్స్ ప్లస్ అండ్ హండ్రెడ్స్ ప్లస్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. వాట్ విల్ గెట్ హియర్ 248. లాస్ట్ 3 డిజిట్స్ ఏమొచ్చింది మనకి 248 వచ్చింది. సో ఈ 248 ఈజ్ దిస్ అ మల్టిపుల్ ఆఫ్ 8. ఒకవేళ ఈ 248 అనేది 8 మల్టిపుల్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా దాట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. అంటే ఇది 8 పోతుందా అంటే 8 3s 24 and 8 1s are, so you will get approximately 31. Is this a multiple of 8? ఇది multiple of 8 కాబట్టి the entire number is divisible by 8. For example, if it is a 7 here, otherwise 6 here, ఇది ఒక 6 ఉందనుకోమ్మా, ఏమవుతుంది మనకి 246 అనేది 8 మల్టిపుల్ కాదు. సో ఇది ఈ 246 అనేది 8 మల్టిపుల్ కాదు కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. రైట్, డన్. అండ్ we consider another example. Done. Divisibility rule for 9. Divisibility rule for 9. 9కి divisibility rule ఏంటి? రైట్, ఆల్రెడీ మనకి 3కి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 3? 3కి డివిజిబిలిటీ రూల్ ఏముంది మనకి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3, దెన్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని తీసుకున్నాం. ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ద ఎగ్జాంపుల్ ఈస్ 216. ఇది 3తో పోతుందా అంటే 2 + 1 + 6 యూ విల్ గెట్ 9. 9 డివైడెడ్ బై 3 అంటే యూ విల్ గెట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ 3 టైమ్స్. సో ఈ నెంబర్ 3తో పోతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో పోతుంది కాబట్టి ద ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. సో 9తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ 5 4 9 2 8 7 1 and we'll go with 7 2 and 8 1 9. Is this number divisible by 9? అంటే ఇది మళ్ళీ మాన్యువల్గా డివైడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. సో మనకి 3కి ఏదైతే యూస్ చేసామో ద సేమ్ మెథడ్ ఏంటది? ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. యాక్చువల్లీ 3 కావాలంటే 3తో డివైడ్ చేసాం, 9కి కావాలంటే 9తో డివైడ్ చేయాలి. సో దీని సమ్ ఎంత వచ్చింది అన్నప్పుడు యూ హ్యావ్ టు 5 + 4 + 9 + 2 + 8 + 7 + 1 7 ఇవన్నీ యాడ్ చేసి వచ్చింది ఏదైతే ఉందో అది 9తో డివిజిబుల్ అవ్వాలి. రైట్, అండ్ వాట్ విల్ గెట్ 5 + 4 విల్ గెట్ 9, 9 + 9 18, 18 ప్లస్ ఇక్కడ మనకి ఇది రెండు కలిపితే 9 కదా, 9 3s 27 and 9 4s ఈ రెండింటిని కలిపితే 9 36, 36 ప్లస్ 45, 45 ప్లస్ ఇంత 54, 54 ప్లస్ 9 63. సో సమ్ ఎంత వచ్చింది మనకి 63 వచ్చింది. సో సమ్ 63 వచ్చింది కాబట్టి ఈజ్ దిస్ నెంబర్ డివిజిబుల్ బై 9 ఆర్ ఈ నెంబర్ 9 మల్టిపుల్లా కాదా? If this number is a multiple of 9, then the entire number is divisible by 9. అంటే వచ్చే రిజల్ట్ 9 మల్టిపుల్ అయ్యి ఉంటే కనుక the entire number is divisible by 9. ఒకవేళ here we have another number which is called 4, then what is the result you will get? ఇవన్నీ యాడ్ చేస్తే 67 వస్తుంది. You will get the result 67. ఈ 67 అనేది 9 మల్టిపుల్లా కాదా అని చెక్ చేస్తాం. ఖచ్చితంగా 67 ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 9. ఆర్ ఈ 67లో 9 పోతుందా లేదా చెక్ చేస్తాం. యూ విల్ గెట్ ఎ రిమైండర్ 4 వస్తుంది. ఇలా రిమైండర్ రాకూడదు, యూ విల్ గెట్ ఎ రిమైండర్ 0. అండ్ 67 ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 9, సో దట్ ద ఎంటైర్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. ఒకవేళ వచ్చిన రిజల్ట్ 9 మల్టిపుల్ అయితేనే కనుక మనకి వాట్ ఇట్ ఈస్ కాల్ దాట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అని తీసుకుంటాం. రైట్, అండ్ 10 అనేసరికి లాస్ట్లో యూనిట్స్ ప్లస్ 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 100, 10 పోతుందంటే పోతుంది ఎందుకంటే యూనిట్స్ ప్లస్ 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 101. ఈజ్ ఇట్ నెంబర్ డివిజిబుల్ బై 9? 10? నో, ఎందుకంటే యూనిట్స్ ప్లస్ సమ్ అదర్ నెంబర్ ఇస్ దేర్. రైట్, సో మన నెక్స్ట్ సెషన్లో విల్ డిస్కస్ అబౌట్ అనదర్ టాపిక్. రైట్, డన్, టేక్ కేర్.